గురువుగారు 2025 సంవత్సరం అత్యంత ప్రమాదకరమైన సంవత్సరం అని చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు, భయపెడుతున్నారు ప్రజల్ని. హ్మ్. ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ సంవత్సరంలో జరిగే చెడు ప్రభావం నుంచి తప్పించుకోవాలనుకుంటారు. హ్మ్. ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని తప్పించుకుంటే బాగుంటుంది? దీని గురించి మనం పంచాంగ శ్రవణంలో కూడా ప్రతి పంచాంగంలో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఓకే, మనకి ఈ సంవత్సరం చాలా యుద్ధ వాతావరణం, అన్ని దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రకరకాల కొత్త వైరస్లు వస్తాయని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకే, సరే, వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు, అవునా కదా? కాకపోతే ఆ తీవ్రతను తగ్గించడానికి ఎప్పుడైతే శాస్త్రాల్లో చెప్పిన విధంగా యాగాలు, జపయజ్ఞాలు ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా మనం చేసుకోవచ్చు. సరే, లోక కళ్యాణార్థం గత 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న దశ మహావిద్య యాగం, ఓకే, మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా ఒరిస్సా జాజ్పూర్లో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒరిస్సా జాజ్పూర్లో చేస్తున్నాము. శతచండీ రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం. దాంతోపాటుగా 41 రోజుల ముందు నుంచి, అంటే 50 నుంచి 41 రోజుల ముందు నుంచి కూడా ఒక మండలం పాటు మహాగౌరి కోటి మహాయజ్ఞం అని చెప్పి మనం సంకల్పం తీసుకున్నాం.